వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గోవింద్. సో ప్రీవియస్ వీడియోలోని వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లోని వీడియోకి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో టుడే వీడియోలో ఏం చూద్దామంటే, సో ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, సో వాటిని ఎట్లా తీసుకోవాలి అండ్ ఎట్లా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే సి లాంగ్వేజ్లోని అవుట్పుట్ అనేది ఎట్లా ప్రింట్ చేస్తాం, యూజింగ్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్. ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం, డైరెక్ట్గా స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి తీసుకుంటాం. సి లాంగ్వేజ్ అనేది ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కానీ జావా వచ్చేసరికి జావా అనేది ఏ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో ఇందులో ఏముంటాయి, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఒక క్లాస్లోని మెయిన్గా ఏముంటాయి, వేరియబుల్స్ ఉంటాయి అండ్ మెథడ్స్ ఉంటాయి. సో వాటిని యాక్సెస్ చేయాలి. సో ఎట్లా యాక్సెస్ చేస్తామంటే యూజింగ్ ఆబ్జెక్ట్. సో మన యొక్క క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఈ వేరియబుల్స్ని, ఈ మెథడ్స్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లోని ఇన్పుట్ అనేది ఎట్లా తీసుకుంటాం, అవుట్పుట్ అనేది ఎట్లా తీసుకుంటాం అనేది డిస్కస్ చేద్దాం. జావాలోని ఐఓ స్ట్రీమ్స్ అని కొన్ని ఉంటాయి. సో ఐఓ స్ట్రీమ్స్ అనేది ఏంటో చూద్దాం. సో ఇందులో మెయిన్గా 3 ఉంటాయి. ఫస్ట్ది సిస్టమ్ డాట్ ఇన్, సిస్టమ్ డాట్ అవుట్ అండ్ సిస్టమ్ డాట్ ఎర్రర్. సో సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏం చేస్తుందంటే రీడ్ డేటా ఫ్రమ్ ఏ కీబోర్డ్. సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఏం చేస్తుందంటే డిస్ప్లే డేటా ఆన్ ఏ స్క్రీన్. సో ఇది ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ వీడియోలో. సో డేటాని ఎట్లా ప్రింట్ చేస్తాం, యూజింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసి ఇక్కడ మన డేటా అనేది రాసాం. లాస్ట్లో సెమీకోలన్ అని రాసాం. ఇక్కడ ఏం యూజ్ చేసాం, సిస్టమ్ డాట్ అవుట్ అనేది యూజ్ చేసాం. సిమిలర్లీ ఇన్పుట్ అనేది రీడ్ చేసుకోవడానికి సిస్టమ్ డాట్ ఇన్ అనేది యూజ్ చేస్తాం. సిమిలర్లీ సిస్టమ్ డాట్ ఎర్రర్ అనేది ఎందుకంటే ఎర్రర్ని డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఈ ఐఓ స్ట్రీమ్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో ఉంటాయి. సో ఈ ప్యాకేజ్ అంటే ఏంటి, సో ఈ ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సిలో చూసుకుంటే పైన హెడర్ ఏముంటుంది, యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఉంటుంది. సో సిమిలర్లీ జావాలోని ఈ ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎట్లా ఇంపోర్ట్ చేస్తామంటే ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. సో స్టార్ రాస్తే ఈ లాంగ్లో ఉన్న మొత్తం మెథడ్స్ అన్నిని యాక్సెస్ చేయొచ్చు, లేదా స్పెసిఫిక్గా ఇదేం రాయొచ్చు, లైక్ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ సిస్టమ్ డాట్ ఇన్ ఆర్ సిస్టమ్ డాట్ అవుట్ ఆర్ సిస్టమ్ డాట్ ఎర్రర్ ఆర్ ఎల్స్ స్టార్ యూజ్ చేస్తే మొత్తం అన్ని యాక్సెస్ చేయొచ్చు. సో అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అనేది చూద్దాం. సో అవుట్పుట్ స్టేట్మెంట్లోని మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఎస్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ ఏ సింగిల్ లైన్. అంటే నువ్వు మల్టిపుల్ లైన్స్లో రాసినా కానీ అవుట్పుట్ అనేది నీకు సింగిల్ లైన్లో అనేది విజిబుల్ అవుతుంది. అదే నువ్వు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రాస్తే అవుట్పుట్ అనేది మల్టిపుల్ లైన్స్లో వస్తుంది. అదే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్ రాస్తే సేమ్ సీలో ఎట్లా వర్క్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ అట్లా వర్క్ అవుతుంది. లైక్ 3 అనేది ప్రింట్ చేయాలంటే %d రాసి ఒక నమ్ అనుకుంటే %d నమ్ అనేసి రాస్తాం. సో దీనికి ప్రింట్ ఎఫ్ అని వాడతాం. సో వీటికి కోడ్ అనేది ఎట్లా రాస్తారో చూద్దాం. సో దీనికోసం అవుట్పుట్ డాట్ జావా అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇనిషియల్ ఏం చేస్తాం, క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తాం, క్లాస్ అవుట్పుట్. ఇందులో ఏం చేస్తున్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసా. సో లోపల ఏం రాశాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే స్టేట్మెంట్ రాశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో సేమ్ ఇంకోటి రాసా, ఏంటి, అగైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హెలో వరల్డ్ అని రాసా. ప్రింట్ అనేది ఏం చేస్తుందని చెప్పాను, అవుట్పుట్ అనేది సేమ్ లైన్లో వస్తుందని చెప్పాను. సో ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని కంపైల్ చేయాలి. జావాసి అవుట్పుట్ డాట్ జావా. నెక్స్ట్ ఏం చేయాలి, రన్ చేయాలి. రన్ ఎట్లా చేస్తాం, జావా అవుట్పుట్. సో రన్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది చూసారా, హెలో వరల్డ్ అండ్ హెలో వరల్డ్. సో రెండు పక్క పక్కన వచ్చాయి, హెలో వరల్డ్ అండ్ హెలో వరల్డ్. సో ఇప్పుడు ఇదే ప్రింట్ దగ్గర ప్రింట్ అని రాస్తే అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది, మల్టిపుల్ లైన్స్లో వస్తుంది. సో అగైన్ సేవ్ చేశాను, అగైన్ కంపైల్ చేశాను అండ్ రన్ చేశాను. సో ఇప్పుడు చూసారా అవుట్పుట్ అనేది సెపరేట్ లైన్స్లో వచ్చింది. సో సో అగైన్ నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, యూజింగ్ ప్రింట్ ఎఫ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. దానికోసం ఏం చేశాను, %d రాశాను అండ్ ఆ తాలూకా నమ్ అనేసి రాశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ కంపైల్ చేశాను, నెక్స్ట్ ఏం చేయాలి, రన్ చేశాను. సో అవుట్పుట్ ఏమొచ్చింది, హెలో వరల్డ్ వచ్చింది, హెలో వరల్డ్ నమ్ అనే 10 వచ్చింది. సో యూజింగ్ ప్రింట్ చూసాము, ప్రింట్ అని చూసాము
అండ్ ప్రింట్ఎఫ్ కూడా చూసాము. సో యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్ చూసాము, ప్రింట్ ఎల్ఎన్ చూసాను, ప్రింట్ఎఫ్. సో జావాలోనే అవుట్పుట్ అనేది ఈ మూడిట్లు యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ అనేది ఎట్లా తీసుకుంటామో యూజర్ నుంచి చూద్దాం. సో జావాలోని ఇన్పుట్ అనేది మెయిన్గా 2 టైప్స్లో తీసుకుంటాం. సో ఫస్ట్ది వచ్చేసరికి స్కానర్ క్లాస్ యూజ్ చేసి ఇన్పుట్ అనేది తీసుకుంటాం. సెకండ్ది వచ్చేసరికి బఫర్ రీడర్. సో బఫర్ రీడర్లో అగైన్ 2 ఉంటాయి, లైక్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అని ఫైల్ రీడర్ అనేసి ఉంటాయి. సో ఈ స్కానర్ క్లాస్ ఎందుకంటే మెయిన్గా కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి స్కానర్ క్లాస్ వాడతాం. ఈ బఫర్ రీడర్ క్లాస్ అనేది ఏదర్ కీబోర్డ్ నుంచి తీసుకోవచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్లో నుంచి డేటా అనేది తీసుకోవడానికి ఇది వాడతాం. సో ఇప్పుడు ఈ వీడియోలోని స్కానర్ క్లాస్ యూజ్ చేసి ఎట్లా డేటా తీసుకుంటామో చూద్దాం. సో ఈ స్కానర్ క్లాస్ అనేది ఎక్కడ ఉంటుంది? అగైన్ ఇందాక system.out.println అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను? java.lang ప్యాకేజ్లో ఉంటుందని చెప్పాను. అగైన్ ఇప్పుడు ఈ స్కానర్ క్లాస్ ఎక్కడ ఉంటుంది? యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. సో యూటిల్ ప్యాకేజ్ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తామంటే ఇంపోర్ట్ java.util.star. సో ఈ బఫర్ రీడర్ ఎక్కడ ఉంటుంది? IO ప్యాకేజ్లో ఉంటుంది. దీన్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఇంపోర్ట్ java.io.star. స్టార్ అంటే ఏం చెప్పాను? వాటిలో ఉన్న అన్ని మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చు. సో ఈ స్కానర్ క్లాస్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే, సో స్కానర్ అనేది ఏంటి? ఒక క్లాస్ అని చెప్పాం, స్కానర్ క్లాస్. సో క్లాస్ని ఎట్లా యాక్సెస్ చేస్తాం? బై క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే, సింటాక్స్ ఏంటంటే ఇది సింటాక్స్. ఫస్ట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి, ఏంటి? స్కానర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ మనం నచ్చింది ఇచ్చుకోవచ్చు, నేను ఎస్సీ అనేసి ఇచ్చా. సో న్యూ అనే కీవర్డ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే సేమ్ క్లాస్ నేమ్ ఏంటి? స్కానర్. సో ఇందాక నేను చెప్పా ఏంటి? system.out అనేది దేనికి వాడతాం మనం? అవుట్పుట్ ప్రింట్ చేయడానికి వాడతాం. అగైన్ system.in అనేది ఎందుకు వాడతాం? ఇన్పుట్ని రీడ్ చేసుకోవడానికి. సో ఈ బ్రేసెస్లోని ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్లోని system.in అనేసి రాస్తాం. ఇట్లాగా స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్సి ఉపయోగించి మనం ఏం చేయాలి? ఇన్పుట్ నుంచి డేటా అనేది తీసుకుంటాం. ఇన్పుట్ నుంచి డేటా అనేది ఎట్లా తీసుకోవచ్చు? లైక్ నెంబర్ తీసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూ తీసుకోవచ్చు, డబుల్ వాల్యూ తీసుకోవచ్చు, స్ట్రింగ్ తీసుకోవచ్చు, ఇంకేం తీసుకోవచ్చు? సెంటెన్సెస్. సో ఇట్లాగే ఈ టైప్స్లోని ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. సో ప్రతిదానికి ఒక్కొక్క మెథడ్ అనేది ఉంటుంది. సో ఆ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్ని రీడ్ చేసుకోవడానికి ఏం వాడతామంటే నెక్స్ట్. అంటే మన ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఎస్సి.నెక్స్ట్. సో ఇట్లా వాడితే ఏం యూజ్ అవుతుంది? స్ట్రింగ్ని రీడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అట్లాగే నెక్స్ట్ లైన్. సో ఎస్సి.నెక్స్ట్ లైన్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? రీడింగ్ ఫుల్ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ని రీడ్ చేసుకోవడానికి వాడతాం. అంటే స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ అంటే వితౌట్ స్పేసెస్ ఉండకూడదు. ఒకవేళ స్పేసెస్ ఉంటే ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? నెక్స్ట్ లైన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్ అంటే ఎస్సి.నెక్స్ట్ ఇంట్. ఇది ఎందుకు యూజ్ చేస్తాము? రీడింగ్ ఇంటిజర్ వాల్యూ లైక్ 10, 20. సో ఇట్లా ఈ వాల్యూస్ని రీడ్ చేసుకోవడానికి ఎస్సి.నెక్స్ట్ ఇంట్ అనే తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్లోట్, ఎస్సి.నెక్స్ట్ ఫ్లోట్. సో ఇది ఎందుకు తీసుకుంటాము? రీడింగ్ ఫ్లోట్ వాల్యూ లైక్ 1.2, 2.2 అప్ టు ఎన్ని డెసిమల్స్? 6 to 7 డెసిమల్స్ వరకే, లైక్ 3.3333. సో ఇట్లాగా 6 డెసిమల్స్ వరకే. సో నెక్స్ట్ డబుల్ అనగానే ఏం తీసుకుంటాం? డబుల్ వాల్యూ కోసం తీసుకుంటాం. సో డబుల్ వాల్యూ అంటే మ్యాక్సిమం పాయింట్ తర్వాత 15 to 16 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు. సో వీటిని అన్నిటిని ఎట్లా తీసుకుంటామో కోడ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి? స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాం? ఇంపోర్ట్ java.util.scanner ఆల్ స్టార్. సో ఏదైనా రాయొచ్చు, ఓకేనా? సో ఫస్ట్ అనేది ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాం? స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్సీ అనేసి ఇచ్చాను. నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. సో స్కానర్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఏం చేస్తాం? ఇన్పుట్ నుంచి డేటా అనేది తీసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే రీడింగ్ స్ట్రింగ్ అనేది ఎట్లా రీడ్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నాం? స్ట్రింగ్ str అనేసి తీసుకున్నా, sc.next అనేసి తీసుకున్నా. సో దీన్ని ప్రింట్ చేద్దాం. స్ట్రింగ్ని ఎట్లా ప్రింట్ చేస్తాం? system.out.print. సో ఫస్ట్ ఏం తీసుకున్నా? స్కానర్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం తీసుకున్నాను? ఒక స్ట్రింగ్ str అని తీసుకున్నా. సో దాన్ని ఎట్లా స్కాన్ చేస్తాం? sc.next. నెక్స్ట్ ఏం చేశాను? దాన్ని ప్రింట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఒకసారి సేవ్ చేశాను, అగైన్ ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ కంపైల్ చేశాను అండ్ దెన్
రన్ చేస్తున్నాను. సో రన్ చేశాను. సో ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి, నేను ఒక స్ట్రింగ్ అనేది ఎంటర్ చేయాలి. లైక్ గోవింద్ అనేసి ఎంటర్ చేశాను స్ట్రింగ్. సో ఎంటర్ కొట్టగానే ఏమొస్తుంది మనకు అవుట్పుట్ అనేది, సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ కొంత మ్యాటర్ రాద్దాం, యూ ఎంటర్డ్ మెసేజ్ అనేసి. సెకండ్ సేవ్ చేశాను అండ్ రన్ చేశాను. సెకండ్ నేమ్ అనేది ఎంటర్ చేశాను గోవింద్ అనేసి. సో అవుట్పుట్ ఏమొచ్చింది, యూ ఎంటర్డ్ మెసేజ్ గోవింద్ అనేసి వచ్చింది. ఓకే, సో స్ట్రింగ్ని ఎట్లా రీడ్ చేస్తాం, ఇప్పుడు ఇంటిజర్ని ఎట్లా రీడ్ చేయాలో చూద్దాం. సెకండ్ ఇంట్ నమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంట్ అనేది పెడతాం. సో ఇప్పుడు ఏంటి, రీడింగ్ ఇంటీజర్. సో యూ ఎంటర్డ్ నెంబర్, యూ ఎంటర్డ్ ఏ నెంబర్, ఏ నెంబర్, నమ్. సో ఒకసారి క్లియర్ చేశాను అండ్ దీన్ని ఒకసారి సేవ్ చేయాలి. సో సేవ్ చేశాక ఒకసారి ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి, రన్ చేయాలి. సో రన్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. లైక్ 35 అనేది ఎంటర్ చేసాం. అవుట్పుట్ ఏమొస్తుంది, యూ ఎంటర్డ్ నెంబర్ 35, యూ ఎంటర్డ్ నెంబర్ 35. సిమిలర్లీ నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ చూద్దాం. సో ఫ్లోట్ కోసం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, ఫ్లోట్ అనేసి పెట్టాలి, ఫ్లోట్. సో నెక్స్ట్ ఫ్లోట్. సో యూ ఎంటర్డ్ ఫ్లోటింగ్ నెంబర్ నమ్. ఓకే, నేను ఒకసారి సేవ్ చేశాను, అగైన్ రన్ చేస్తున్నాను. కంపైల్ చేశాను అండ్ దెన్ రన్ చేశాను. సో ఎంటర్ చేయాలి, లైక్ 34.56 అనేసి ఎంటర్ చేశాను. సో అవుట్పుట్ ఏమొచ్చింది, యూ ఎంటర్డ్ ఫ్లోటింగ్ నెంబర్ 34.56. సో ఇట్లాగా స్ట్రింగ్ అయితే నెక్స్ట్ అనేసి, సెంటెన్స్కి అయితే నెక్స్ట్ లైన్ అనేసి, ఇంటీజర్కి అయితే నెక్స్ట్ ఇంట్ అనేసి, ఫ్లోటింగ్కి అయితే నెక్స్ట్ ఫ్లోట్ అనేసి, డబుల్కి అయితే నెక్స్ట్ డబుల్ అనేసి వాడతాం. సో ఇవి జావాలోని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మెథడ్స్. సో జావాలో ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం, అవుట్పుట్ ఎట్లా తీసుకుంటామో చూసాం. సో దీనికి సంబంధించిన నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ అకౌంట్ కొత్తగా వచ్చి ఉంటే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి.